పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానీ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటాం. దాన్ని బలహీనంగా తీసుకుంటున్నాం. అంటే ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి కీన్లీ అబ్జర్వ్. అలాగే ఉన్నతాధికారులు కూడా మేము అది విన్నారు కదా, ప్రతి స్టేట్మెంట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో పక్కన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పోలీస్ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారు. అంటే పోలీసు శాఖని నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే రాష్ట్రంలో అనేకమైనటువంటి వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ఈరోజు ఎంతో కొంత క్రిమినల్స్కి, గూండాలకి, రౌడీలకి భయం, భక్తి ఉందంటే పోలీస్ అధికారులను చూసే. ఈ మధ్యకాలంలో ఏదో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఈ క్రిమినల్స్ని, రేపిస్టులని, గూండాలని, ఈ చైన్ స్నాచర్లని వీళ్ళని కొట్టడం తగ్గింది.